ఒక్కరు బాయ్ కొద్ది సైడ్కి బాయ్ అందరూ హడావుడు చేయబాకండి నిదానంగా సైడ్ 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 ఒక్కొక్కరు సైడ్ వేసిన వాళ్ళు కొంచెం పక్క వచ్చేయండి సైడ్కి ఒక్కొక్కరు అవునండి కాదర్రా నాకు కొద్దిగా బాయ్ సైడ్ రా బాయ్ సైడ్ రా బాయ్ మీరు వేసిన వాళ్ళు పక్కకు ఏం పోయేది కాదు మీరు ఓకే Ali bhai. Raja. Dua ini sampai. Ali bhai. Saddam kane. Malay. Bon dia sir. Side. Okay na. Ready? Bye. ఇప్పుడు సైడ్ రావాలా మీరు అందరూ పక్కరండి అటం బాబాక నా ఫ్రెష్ బయట చూడు బాయ్ ఓకే ఓకే సార్ ఆయన కూడా ఇచ్చేయమండి చాలా అమ్ముతున్నా నూర్జా ఇంకోటి రెండు అలా తీరా సార్
बोली मैडम नहीं मैं बोले ना अन्ना हमको करता एक फोन है अन्ना है हमको जो नाजर भाई तुम्हारी ना को अब्बास हाँ महीने क्लोज फ्रेंड अंदर है చెప్పాను తీసుకెళ్తా ఎంఆర్ఐ స్కానింగ్ అన్ని ఉన్నాయని చెప్పారు. అవునవును అది తీసుకెళ్ళి మేడం చెప్పారు. అది అప్లికేషన్ రాసి ఇచ్చినారు. స్లాట్ తీసుకోవాలమ్మా తెలియదు చెప్పండి. అది స్లాట్ తీసుకోవాలి. స్లాట్ ఇస్తే మనకి ప్రతి నెల ఓటర్ నుంచి 5 లోపల డేట్ ఇస్తారు. ఆ డేట్లో వెళ్ళి మనం తీసుకోవాలి. అది చేస్తే మన సర్టిఫికేట్ వాళ్ళు డైరెక్ట్ సోమవారం వెళ్ళి ఇంకా వదల ఫ్లాట్ వదల పోయిన నెల కూడా వదల ఎమ్మెల్యే సార్ మా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబుకే పెన్షన్ అమ్మా సునీల్ అన్న పెన్షన్ తెలిసే కదా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు వెంకట చంద్రబాబు నాయుడు బీజేపీలో ఇక్కడ మాకు दारी ना एमएलए के बार वोट डाले ना आना को तुम्हें ऑटो में आको ना आया घर को बुला लेकर आयो बोले सगा भाई साइड रहा भाई भाई साइड వచ్చేయండి ओके जागर भाई बाजी का ए छोटो गोपालना गोपालना हाथ करो ओके चंद्रबाबू नायडू पिक्चर अल्लाह आया एमएलए साहब भी आया घर को रख लो बाजी का होगा बात आया सर सर ఎమ్మెల్యే గారు కనిపించకుండా నిలబడతారు మీరు తెలియదు మీకు అంటాను बात करो मैं खड़ी हूँ तो हाँ देखो बात से आया कौन है बोलो भी नहीं माँ पापा ला लेना खाना वो ब्रांड शॉप में जाता है 10 रुपए है तो ला लेता ये बच्चे क्या मालूम नहीं अच्छा नहीं इसे अपा एक लहजा ये वाला पता नहीं जरा हटलो अच्छे माँ अच्छे बना माँ तो चंद्रबाबू नायडू तू वोट डाले से अन्ना बोले जगह आया तुम्हारे ये सब भी ये करा चंद्रबाबू नायडू अरे भाई उससे ज़्यादा हड़ाउड़ी जबी
సైడ్ సైడ్ इधर आ जा बेटा बाजू ఓకే బాయ్ బిల్లు సార్ నిలబడు వచ్చాము బాయ్ ఓకే ఇచ్చా బాయ్ డబ్బులు బాయ్ ఒక సైడ్కి కొద్దిగా ఓకే ओके ओके एमएलए क्लीन आएंगे ये पेंशन पूरे 3000 के 4000 करी चंद्रबाबू तो बहुत से एहसान है हमारे ఈరోజు మన గూడూరు పట్టణంలోని 13వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే గూడూరు మున్సిపల్ కమిషనర్ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మా సోదరులు బిల్లు చంచరావు గారికి, తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు మా సోదరులు అబ్దుల్ రహీం గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వూరు రవీంద్ర రెడ్డి గారికి, అలాగే గోపాల్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు సచివాలయ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. పెన్షన్ల పంపిణీ అంటే పేద ప్రజలకు పండగ లాంటిది. గత ప్రభుత్వంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3000 రూపాయలు ఉండింది పెన్షన్. చంద్రబాబు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ను 4000 చేస్తానని. అదేవిధంగా ఆ మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు 3000 ఉన్నటువంటి పెన్షన్ను 4000కు పెంచి లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీ అందిస్తున్నారనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలైంది. ఈ 7 నెలల్లో ప్రతి నెల 1వ తేదీ మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి నెల 1వ తేదీ వారి వారి ఇళ్ల దగ్గరకు వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1వ తేదీ వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే ప్రపంచ బ్యాంకుకో ఇండెంట్ పెట్టేవారు నిధుల కోసం. అదే బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీ సెలవు దినం ఉన్నా కూడా 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేయాలనేసి అధికారులకు మార్గదర్శకాలు చేశారనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా విశాఖ ప్రజల యొక్క ఆశాజ్యోతి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అయినటువంటి విశాఖ కర్మాగారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేసి ఆ కర్మాగారానికి సంబంధించినటువంటి స్థలాలను అమ్మివేయాలనేసి చూశారు. బాబు గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర పెద్దలతో చర్చించి దాదాపు 14,500 కోట్ల నిధులను మంజూరు చేయించి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అభివృద్ధి చేస్తున్నారనేసి తెలియజేస్తున్నాను. ప్రజలందరూ గమనించాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను ప్రజలందరూ గమనించాలనేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇటీవల జరిగినటువంటి దావోస్ పర్యటనలో చంద్రబాబు గారు అయితేనేమి, అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టేటువంటి పరిశ్రమలతో ఒప్పందం చేసుకొని కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారనేసి తెలియజేస్తూ, అలాగే చంద్రబాబు గారి పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక మన గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి గురించి చెప్పుకోవాలంటే, సునీల్ అన్న మన గూడూరు పట్టణ అభివృద్ధి కొరకు మన మున్సిపల్ శాఖ మినిస్టర్ అయినటువంటి నారాయణ గారితో మాట్లాడి గూడూరు అభివృద్ధి కొరకు దాదాపు 85 లక్షలను మంజూరు చేయించి గూడూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు
ఇప్పటికే చాలా ఎస్టిమేషన్స్ను కొటేషన్స్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అవన్నీ వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఏపీలో నెంబర్ 1 నియోజకవర్గం చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సునీల్ అన్న పేద ప్రజల యొక్క పక్షపాతి. పేద ప్రజలు ఎక్కడుంటే సునీల్ అన్న అక్కడ ఉంటారు. అటువంటి నాయకుని నాయకత్వంలో పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తూ, అలాగే సునీల్ అన్నకు వారి కుటుంబ సభ్యులకు అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేసి అల్లాని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గూడూరు పట్టణంలోని 13వ వార్డుకి ఇచ్చేసినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మా సోదరులు పాసం సునీల్ కుమార్ గారికి, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్నికల వాగ్దానం ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 4,000 చేస్తున్న పెన్షన్ని తూచా తప్పకుండా ప్రతి 1వ తేదీ అమలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జూన్లో మరో 3-4 నెలల లోపల మరో 2 పథకాలు, తల్లికి వందనం, రైతు భరోసా కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా ప్రజలకు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. యథావిధిగా ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ. ఈరోజు ప్రతి నెలలాగానే ఫిబ్రవరి ఏ నెలైనా మొదటి తారీఖున వృద్ధులకు, వికలాంగులకు, అదేవిధంగా వితంతువులకు, ఎవరైతే సామాజిక పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అధికారులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పంచడం జరిగింది. దాంట్లో భాగంగానే పెద్ద మసీదు వీధైనటువంటి ఈ ప్రాంతంలో మా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ల పంపిణీ 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం, అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్లు పెంచడం జరిగింది. తర్వాత గ్యాస్ ఏదైతే 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాడో 3 సిలిండర్లు కూడా ఆల్రెడీ 1 సిలిండరు మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ గవర్నెన్స్ పేరు మీద నిన్న చూసాం. వాట్సాప్లో మనకి ఏదైతే అవసరం ఉందో వాటన్నిటిని కూడా వాట్సాప్ ద్వారానే 169 పథకాలని వాట్సాప్ ద్వారానే మంజూరు చేయించుకునే కార్యక్రమాన్ని నిన్న మా లోకేష్ బాబు గారు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన పారదర్శకంగా ఉండేదానికోసం ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు భాగస్వామ్యం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా ప్రజలందరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వీటిని వార్తలేని వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది అవాకులు చవాకులు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు, ప్రభుత్వం నిస్తేజంగా ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. దాంట్లో 90% మూలపడుకో ఉన్న ఆ 10% ఇంకా చింత తెచ్చిన పులుపు చావలేదన్న సంధాన ఈరోజు వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి పాలన ఒకసారి పరిశీలించవలసిందిగా వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ పెన్షన్ పండుగ మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి. ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు ఈ మసీదు వీధికి వచ్చి ప్రతి ఇంటిలో వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఉంటే సత్వర పరిష్కారం చేసే అక్కడే కమిషనర్ గారికి కావచ్చు, హౌసింగ్ డిఈ వాళ్ళకి కావచ్చు, మిగతా ప్రభుత్వ అధికారులకి ఆదేశించడం జరిగింది. ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ మసీదు వీధిలో మా ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వేసిన రోడ్లు, ఆయన ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి ఇళ్ళు, ఆయన ఉన్నప్పుడు ఇచ్చిన స్థలాలు తప్ప తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఒక్క అర సెంటు స్థలం కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇప్పటివరకు మన ముస్లిం ఏరియాలో ఆయన చేసిన పెన్షన్ పంపిణీలో అత్యధిక భాగము గత హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన పెన్షన్లే తప్ప వీళ్ళు కొత్తగా వచ్చి ఇచ్చినట్టు లేవు, ఉన్నవి ఓడి పెరిగేశారు లాస్ట్ టైము. ఇప్పుడు మసీదు వీధిలో ఎక్కువ మంది చాలా వరకు పేద ప్రజలు నివసిస్తున్నారని చాలా వరకు తెలిసి ఇక్కడ నాయకులు తెలియజేసి ప్రతి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ సాధన బాధలు చెప్పడం జరిగింది. ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో
అది కంటిన్యూ అవుతుంది. ఈ రోజు వరకు మా శాసనసభ్యులంటే సునీల్ కుమార్ గారు నిరంతరంగా కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధిగా చంద్రబాబు నాయుడు ఎలా పనిచేస్తున్నారో మన నియోజకవర్గ అభివృద్ధి కూడా ఆయన అదేవిధంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 2000 పెన్షన్ 3,000 పెంచుతానని చెప్పి 5 ఏళ్ల కాలంలో 250 కింద విడతల వారికి ఇచ్చుకుంటూ వచ్చాడు. అలా కాకుండా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000 పెంచి ఒక నెల బ్యాలెన్స్ ఉన్నట్టు 3,000 కలిపి 7,000 రూపాయలు మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల 4,000 రూపాయలు ప్రతి ఇంటింటికి వచ్చి ఆ రోజుల్లో మీకు వచ్చి ఇచ్చేవాళ్ళు వేరు, ఇప్పుడు ఇచ్చేవాళ్ళు వేరు. ఎందుకంటే నాయకులు అంటే ఎమ్మెల్యేతో పాటు వచ్చినటువంటి బృందం కూడా ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులను కనుక్కొని వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో స్వయంగా పర్యవేక్షించి వాళ్ళకి అక్కడ సత్వర పరిష్కార దిశగా పనిచేస్తున్నారు. కాబట్టి పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మీకు సూపర్ సిక్స్లో కొన్ని పథకాలు మిగిలిన్నాయి, వాటిని కూడా అమలు పరుస్తామని చెప్పి మా యువ నాయకుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు చెప్పున్నారు. అదేవిధంగా ఆ పథకాలు కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు గూడూరు పట్టణం నందు 13వ వార్డు నందు విచ్చేసినటువంటి శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు అభివృద్ధితో పాటు సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం 3 నెలల పెన్షను బకాయిలతో పాటు ఇస్తానని చెప్పి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు పెంచి ఇస్తానని చెప్పిన మాట ప్రకారం వచ్చిన వెంటనే అమలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అభివృద్ధి కూడా దానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా గూడూరులో కూడా ఒక లోకల్ వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో, ఆ పవర్ ఎలా ఉంటుందో గూడూరు ప్రజానికానికి తెలిసేటట్టు చేసిన మా ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ప్రతి నెల ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను పెంపుదల చేసి ప్రతి నెల 1వ తేదీ సెలవైతే ఆ ముందు రోజు సచివాలయ సిబ్బందిని అందరినీ జాగ్రత్తతో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి పురమాయించి ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రానికల్లా 99% పెన్షన్లు పంపిణీ చేసే విధంగా వారు దిశానిర్దేశాలు ఇవ్వటం, ఆ దిశగా సచివాలయ సిబ్బంది కూడా ఉదయాన్నే 5 గంటలకే ఫీల్డ్ మీదకి వచ్చి 5:30కి పెన్షన్లు స్టార్ట్ చేసి 9 గంటలకల్లా దరిదాపు 90% పెన్షన్లు మన పట్టణంలో ఇవ్వటం జరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీ సాయంత్రానికి 99% పెన్షన్లు పంపిణీ చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి నెల ఎప్పటిలాగానే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు ప్రతి వార్డులో తిరుగుతూ, నెలకు ఒక వార్డు చొప్పున వార్డులో తిరుగుతూ ఆ స్లమ్ ఏరియాలో పెన్షన్ల పంపిణీయే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు కూడా వారు తెలుసుకొని అప్పటికప్పుడే మాకు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయొచ్చు అనే దాని మీద దిశానిర్దేశాలు ఇవ్వటం జరుగుతుంది. వారి యొక్క సూచనలు సలహాల మేరకు అభివృద్ధి పదంలో గూడూరు పట్టణాన్ని పెంపొందించే విధంగా మా అధికారులందరూ మొత్తము కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటామని, అలానే వారు ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి దిశానిర్దేశాల ప్రకారము ఒక ప్రణాళికతోటి పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పని ఈ సందర్భంగా ప్రజలకు గౌరవ శాసనసభ్యులు వారికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మసీదు వీధి ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముస్లిం ఏరియాలో చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ఈ వార్డు సంబంధించినటువంటి నాయకులకు, మా కమిషనర్ గారికి, సిఐ గారికి, హౌసింగ్ డిఈ గారికి, ఏఈ గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందుగా సచివాలయ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందువల్లంటే ఈరోజు ఉదయాన్నే సచివాలయ సిబ్బంది మొత్తం ఊళ్ళో కదా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఇంటికి వెళ్ళి 9 గంటల లోపల 90% ఈ పెన్షన్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గతంలో కాకుండా
గతం మాదిరి కాకుండా ఈ పెన్షన్ కార్యక్రమంలో ప్రతి కూడా మా పార్టీ లీడర్స్ ఇంటికి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని మాకు అప్డేట్ చేస్తుంటే మేము అది అధికారులు చెప్పి వీలైనంత వరకు, అంటే అన్నీ చేస్తామని చెప్పలేం కానీ వీలైనంత వరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మా నాయకులు ఎవరైతే ఓటు వేసుకున్నామో ప్రజల చేత వాళ్ళు ప్రతి నెల మీ దగ్గరికి వచ్చి కనిపించి మీ సమస్యలు తెలుసుకున్నారంటే నిజంగా అది మంచి పని. ఎందువల్లంటే ఓట్లేసి కనిపించినటువంటి పరిస్థితి గతంలో నాయకులు, కానీ ఆ పరిస్థితి కాదు. స్వయంగా నేనే గూడూరు టౌన్లో ఇక్కడ పుట్టాను కాబట్టి ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి నెల మా కమిషనర్ గారి నాయకత్వంలో ప్రతి వార్డులో కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో 37,020 పెన్షన్స్ దాదాపు 16,73,00,000తో పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక రోజులోనే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము పెన్షన్లు పనిచేయడం పోతుంటే కొంతమంది పెరాలసిస్లో ఇటీవల వచ్చిన వాళ్ళు కూడా మా నాయకులు చూపించారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాస్పిటల్లో వెళ్ళి అది ఎంట్రీ చేసుకొని ఏదైనా ఇబ్బందులున్నా ఏదైనా సమస్యలున్నా కమిషనర్ గారితో సంప్రదించండి, ఏ విధంగా చేయాలో అవి కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అలాగే ఇందాక చూసాం వాళ్ళకి ఆధార్ కార్డు లేదు సార్, అప్పుడు ఎలక్షన్స్లో మీ మిస్సెస్ వచ్చింది అవగాహన చేసుకుందని చెప్పారు. ఏదేరిగమ్మా మా ఇల్లు ఇక్కడే కదమ్మా రావచ్చామంటే అప్పుడు మాత్రం ఏం మాట్లాడతా. నేను చెప్పేది అంటే మా ఇల్లు గూడూరే, అవకాశం ఉన్న పార్టీ ఆఫీస్ ఇక్కడే మేము అవగాహన చేసాము. దయచేసి అవకాశం ఉంటే ఒక అరగంట అట్లా వచ్చి మాట్లాడితే మేము కూడా కొన్ని మర్చిపోయి ఉంటాం, అవి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇల్లు కాలిపోయిందని కూడా మా నాయకులు చెప్పారు. వాళ్ళకి 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడన్నా సరే మన కార్యకర్త ఇబ్బందులు పడుతున్నా లేకపోతే ఎవరన్నా అకస్మాత్తుగా చనిపోయినా వాళ్ళకి యాక్సిడెంట్లో అయితే మనకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అట్లా అయిపోయినాక మా దృష్టి తీస్తే మనం కూడా పార్టీ నుంచి మనందరం కలిసి, పార్టీ అంటే అందరం కలిసినటువంటి డబ్బులే, మాకు డబ్బులు కాదు, వాళ్ళకు కూడా సాయం చేస్తామని చెప్పి కూడా మా నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెప్పిన ప్రకారం పెన్షన్ని 1,000 రూపాయలు పెంచింది. అలాగే ప్రతి మహిళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే గతంలో అంగన్వాడీ టీచర్స్కి 4,500 నుంచి మనం వచ్చిన తర్వాత 10,500 పెంచామని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే హెల్పర్లు కూడా 2,200 నుంచి 6,000 రూపాయలు ఒకేసారి పెంచినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే ఎవరైనా చనిపోతే సర్వీస్లో ఉండి ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇవ్వమని చెప్పి జీవో కూడా ఇటీవలే మన ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఇటీవలే దావోస్కి వెళ్ళినటువంటి మా ముఖ్యమంత్రి వర్యుడు అలాగే మా విద్యాశాఖ మంత్రి వర్యుడు లోకేష్ గారు అక్కడ వాళ్ళు వెళ్తే రెడ్ కార్పెట్ వేసి పారిశ్రామికవేత్తలు స్వాగతాన్ని పలికిన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే గతంలో జైటాక్ కట్టలేక ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకు వస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ నమ్మకాన్ని ఇప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రొమ్ము చేయాలని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు మా ఎన్డీఏ ప్రభుత్వం మీద బురదలుతున్నాయి. ఏంటంటే డబ్బులు లేవంట, ఆయన చేయనటువంటి వాగ్దానాలు నేను రావంట అని. మేము మళ్ళీ చెప్తున్నాం, ఏమైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కడు కూడా తప్పకుండా అన్నీ అమలయ్యేటువంటి పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా మోడీ గారి సహాయంతో మేము చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈ యొక్క అసత్యపు ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెప్పేస్తున్నాం, చంద్రబాబు గారు చెప్పారు మేము ఏం చేయలేమని. అది ఉత్తమాట. చంద్రబాబు చెప్పలా, బాబు గారు చెప్పింది ఏంది, మేము ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు వచ్చిన నెలలో మళ్ళీ 2 సూపర్ 6లో 2 పథకాలను కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు. మేము తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళ ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏ వచ్చినా స్పందించేటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది. అంటే అన్నీ ఎవరు సాధ్యం కాదు అన్నీ చేయడం, కానీ వీలైనంత వరకు చేసేంత వరకు ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మా ద్వారా ఎవరికైనా తప్పుగా ఏదైనా వచ్చింటే క్షమించమని చెప్పి నా ప్రజల్ని గూడూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాం. కాబట్టి దయచేసి మీరు నేరుగా రండి, మాది వేరే ఊరు కాదు, మాది గూడూరేను. నేరుగా వచ్చి మీ సమస్యలను పార్టీ ఆఫీస్ 10 గంటలకి వారానికి 3 రోజులు పార్టీ ఆఫీస్ అందుబాటులో ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా 7 నెలల్లో 20 ప్రముఖ కంపెనీలని దాదాపు 6,35,000 కోట్లతో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ధైర్యంగా చెప్తున్నాం. అలాగే నిజాయితీకి
మారుపేరుగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనాల్లో తిరుగుతున్నారు. ఎక్కడ కూడా తిరిగినప్పుడు ఏ సమస్యలను అప్పటికప్పటికి స్పందించిన తీరు చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాం. అట్లాగే మా లోకేష్ బాబు గారు యువనాయకుడు బ్రహ్మాండంగా విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తెచ్చి విద్యా వ్యవస్థను కాపాడి తీసుకురా ఉన్నారని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వచ్చే నెల నుంచే అందరూ తల్లి ఒడి ఖాతాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏమైతే చెప్పామో అవి కూడా మీ అందరూ కూడా పడతాయని జబ్బులు పడతాయని చెప్పి మేము ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే త్వరలోనే పెన్షన్లు ఏవైతే చెప్పామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్స్ అని చెప్పాం. అది కూడా త్వరలోనే విడుదల చేస్తారని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అసత్యపు మాటలు నమ్మొద్దు. మేము అందుబాటులో ఉండేవాళ్ళం, దయచేసి అర్థం చేసుకోమని చెప్పి నా గూడూరు ప్రజానీకానికి తెలియజేస్తూ మరొకసారి నాకు రెండోసారిగా ఎమ్మెల్యే గారిని నా గూడూరు పట్టణ నియోజకవర్గ ప్రజలంతా కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అవసరం రండి. వాలీబాల్, క్రికెట్ పిచ్చు, వేరే చెప్పండి, మా వాళ్ళు చెప్పండి, తీసుకొస్తాం. ఓకేనా? చంద్రబాబు కొద్ది వెనక్కి నేనైతే చేస్తాను.